ఏకాదశిలలో శయన ఏకాదశి ప్రత్యేకత ఏమిటి? దీనిని తొలి ఏకాదశిగా ఎందుకు వ్యవహరిస్తారు? తొలి ఏకాదశి నాడు పాటించవలసినటువంటి నియమాలేంటి? కాలము పరమేశ్వర స్వరూపమైనటువంటి కాలంలో సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి. ఈ 24 ఏకాదశుల్లో కూడా అంటే ప్రతి మాసంలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. 12 మాసాల్లో 24 ఏకాదశులు. ఇందులో ప్రధానంగా 2 ఏకాదశుల్ని మన పురాణాలు ప్రత్యేకంగా ప్రశంసించాయి. అంటే సంవత్సరం మొత్తం మీద ఉండే 24 ఏకాదశుల్లో కూడా మనం ఉపవాసం చేయలేకపోయినా ఈ 2 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నప్పటికీ కూడా సంవత్సరం మొత్తం ఏకాదశి ఫలితం మనకు వస్తుందని మనకి బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది. ఈ మొట్టమొదటి ఏకాదశి ఇందాక మీరు అన్నట్టుగా శయన ఏకాదశి. ఈ శయన ఏకాదశికి ప్రాచీనమైన పేరు ఏంటంటే తొలి ఏకాదశి. ఈ శయన ఏకాదశిని ఎందుకన్నారంటే మహావిష్ణువు పాలకడలిలో వైకుంఠంలో నారాయణమూర్తి శేషపాన్పు మీద నిద్రకు ఉపక్రమించే రోజు. శయనం అంటే పాన్పు మీద నిద్రపోవడం. పరమాత్మ యోగ నిద్రాగతుడై తట్ట. నిద్రపోవడం అంటే పూర్తిగా కళ్ళు మూసుకుని నిద్రపోతాడని గురకబెడతాడని కాదు. యోగ నిద్రాగతుడై తట్ట అంటే ఇది ఎవరైతే నిజంగా అనుష్ఠాన బలం చేత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటారో అటువంటి వాళ్ళకి సులభంగా లభించేటువంటి సందర్భం కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. ఇక ఇక్కడి నుంచి ఏకాదశి వ్రతాలు మొదలు పెట్టాలి. ఎవరన్నా ఏకాదశి వ్రతం ప్రారంభించాలంటే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు చేయాలి. ఈ ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు వచ్చేటువంటి ఏకాదశిని శయన ఏకాదశి లేకపోతే తొలి ఏకాదశి అంటారు. ఇక పరంపరలుగా మన గ్రామాల్లో ఉండే పేరేంటంటే తొలి ఏకాదశితో పండగలన్నీ తోసుకొని వస్తాయి అని. తొలి ఏకాదశితో పండగలన్నీ తోసుకొని వస్తాయి, వైకుంఠ ఏకాదశితో పండగలు ముగుస్తాయి అని ఒక ప్రమాణం. మనకి అది కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు, దీన్ని తొలి ఏకాదశి అంటారు, దీన్నే శయన ఏకాదశి అంటారు. ఆషాఢ మాసంలో అంటే వర్షాలు ప్రారంభమయ్యే సమయంలో చాతుర్మాస్య వ్రతానికి సంకేతంగా చెప్పబడేటువంటి వ్రతాన్ని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు మనం చేయవలసినటువంటి నియమం ఏంటంటే ఇంట్లో ఒక పెద్ద పళ్ళెం, పెద్ద బేసిన్ లాంటిది తీసుకొని దాంట్లో పాలు పోసి ఆ పరమాత్మ యొక్క విగ్రహాన్ని నిద్రిస్తున్నటువంటి పరమాత్మ రంగనాథస్వామి లాంటి విగ్రహం తయారు చేసి లేదా పూలతో తయారు చేసి అందులో పెట్టి పరమాత్మకు పురుష సూక్త అభిషేకం చేస్తూ ఆ అలంకరణ చేసి ఈరోజు పరమాత్మ యోగ నిద్రకు ఉపక్రమించు, నేను ఇక్కడి నుంచి ఒక 4 నెలల పాటు నిన్ను ఉపాసిస్తాను, నన్ను అనుగ్రహించవలసింది, సంవత్సరం అంతా కూడా నాకు శుభ పరంపరలు కలిగించాలి, మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని తొలి ఏకాదశి రోజు సంకల్పంతో చేస్తారు. అక్కడ సంకల్పానికి కూడా మనకు మంత్రం చెప్తారు. నేను పరమాత్మ నేను సంకల్పపూర్వకంగా ఈ చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ కాలంలో నేను ఆహార నియమాన్ని, దేహ నియమాన్ని, సామాజిక నియమాన్ని పాటిస్తూ నీ అనుగ్రహం కోసం నేను వ్రతం ప్రారంభిస్తున్నాను, నా వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్టుగా నువ్వు అనుగ్రహించమని చెప్పి చేసి ఈ శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజు ప్రారంభిస్తారు. ఇక ప్రత్యేకమైన నియమాలు ఉండేటువంటి కొంతమంది ఇక్కడి నుంచే వ్రతాన్ని ప్రారంభించడం అనే పద్ధతి ఉంది. కొంతమంది మహావిష్ణు ఆరాధనకి ఏదైనా ఉపదేశం, మంత్రోపదేశం పొందాలంటే కూడా ఈ తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశినే ప్రధానంగా తీసుకుంటారు. కనుక మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలంటే సర్వజీవులు కూడా ఈ తొలి ఏకాదశిని విశేషంగా ఆరాధించాలి. ఇది పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహ పాత్రం అవుతుంది. కనుక మనం లోకంలో లౌకికంగా జీవిస్తూ ఉండేవాళ్ళం, పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండి మనం అనుకున్నది అనుకున్నట్టుగా కార్యాలు జరగాలన్నా, మన కుటుంబం క్షేమంగా ఉండాలన్నా, ఆయురారోగ్య ఐశ్వర్యాలు మన ఇంట్లో ఉండాలన్నా, ఏ కార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా కార్యం పూర్తి కావాలన్నా ఈ శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజు భక్తి విశ్వాసాలతో కుటుంబం అంతా కూడా మహావిష్ణు ఆరాధన గడపాలి. పురుష సూక్తంతో అభిషేకం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, గోవిందనామాలు పారాయణ చేయడం, ముకుందమాల స్తోత్రం చేయడం, అనేక పద్ధతుల్ని ఈ ఏకాదశి వ్రతానికి చెప్పారు. ఇంకొకటి ప్రధానంగా చెప్పింది ఏంటంటే బ్రహ్మవైవర్త పురాణం ప్రత్యేకంగా చెప్పింది, ఈ తొలి ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలట 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలం వస్తుంది అన్నారు. కనుక ఈ తొలి ఏకాదశిని చాలా భక్తి విశ్వాసాలతో ప్రతివారు కూడా భగవంతుని ఆరాధించాలి. సూర్యోదయం కంటే ముందే లేచి చక్కటి చల్లటి నీళ్లతో స్నానం చేసి ఆ భగవంతుడికి అర్చించి ఆ తర్వాత దగ్గరుండేటువంటి దేవాలయంలో మహావిష్ణువుని దర్శించాలి. మన ఇంట్లో సాలగ్రామ రూపం కానీ, విగ్రహ రూపం కానీ, ఫోటోలో రూపంలో ఉండే కానీ పరమాత్మని ఆరాధించడమే కాకుండా విష్ణు మందిరానికి వెళ్ళి విష్ణు మందిరంలో పరమాత్మకి సేవ చేయడం అనేది కూడా ఈ తొలి ఏకాదశిలో చాలా విశేషంగా చెప్పారు. ఆషాఢ మాసంలో
శుక్లపక్షంలో అంటే శుద్ధంగా వచ్చేటువంటి ఏకాదశిని, ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి, తొలి ఏకాదశి అనేటువంటి ఒక పరంపర విశ్వాసం ఉంది. అది మహావిష్ణు అనుగ్రహకారకమైనటువంటి మహాపర్వం.